హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణీష్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకుంటూనే ఉంటాం. కానీ ఏంటంటే కొద్దిగా బాధలు పడుతుంటాం. ఏ ఒకటి ఇబ్బందులు వస్తుంటాయి, అనారోగ్య సమస్యలు అనేది ఏ ఒక సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలనేది, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నా అనుభవాన్ని తెలియజేస్తాను. అది మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చూడండి. అది ఏమిటంటే, నేను ఇప్పటివరకు నా లైఫ్ జర్నీలో ఏం చేశానంటే, చాలామంది మన సిద్ధాంతుల దగ్గరికి సుమారు నేను కూడా 10-15 మంది దాకా వెళ్ళుంటాడు. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదండి, ఈ 40 సంవత్సరాల చిల్లరలో. ఇప్పుడు మనం సిద్ధాంతుల గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనకి ఎవరొకళ్ళు వ్యక్తులు చెప్తారు మనకి జర్నీలో, పలానా ఆయన బాగా చూస్తారు, ఉండవల్లిలో ఉంటారు, పలానా ఆయన చూస్తారు రామరపాడులో, పలానా ఆయన ముత్యాలపాడులో ఉంటారు, పలానా ఆయన సెంగినార్లో ఉంటారు, ఇలా చెబుతుంటారు. ఇలా మీరు సిద్ధాంతుల దగ్గరికి నేను వెళ్ళి అలా నా జర్నీలో వాళ్ళు చెప్పిన రెమెడీలన్నీ పాటించాను. ఇలా పాటించిన తర్వాత నేను ములుగు ఆయన చనిపోయారు. ఆయన దగ్గర కూడా నేను అమౌంట్ కట్టి ఆన్లైన్లో నేను కొన్ని విషయాలు తెలియజేస్తే దానికి సమాధానం ఇచ్చాను. ఆయన చెప్పిన ఒక సలహా అనేది నాకు ఉపయోగపడింది, అది కూడా మీకు చెప్తాను నేను. అలాగే నేను అలా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి వస్తా. ఇప్పుడు అంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక సిద్ధాంతం దగ్గరికి వెళ్తామండి. అలా జర్నీ చేస్తుంటాం, వ్యాపారం చేస్తుంటాం, బిజినెస్లో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఏంటి ఇలా అవుతుంది మనకి అని చెప్పి మనం ఇంకో సిద్ధాంతం దగ్గరికి అలా వెళ్తుంటాం. ఆఖరికి నేను చేసిన, నా ఆలోచనగా నేను చేసిన గొప్ప పని ఏంటంటే అండి, మన సమీపంలో ఉన్న సత్యనాపురం శివాలయం, ఆ శివాలయానికి 9 వారాలు నేను వెళుతుంటాను, గుడికి వెళుతుంటాను. కానీ కంటిన్యూ అనేది వెళ్ళేవాడిని కాదు. అప్పుడప్పుడు కుదిరినప్పుడు వెళ్ళేవాళ్ళం అందరిలానే. ఒక 9 వారాలు మనసులో అనుకొని కంటిన్యూషన్ అనేది వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నా జీవితంలో మార్పు అనేది కొద్దిగా మార్పు జరుగుతూ వచ్చింది. నేను నా మిత్రులకు వాళ్ళకు కూడా అందరికీ ఈ విషయాన్ని అనేది తెలియజేస్తుంటాను. మన వ్యూవర్స్ అందరికీ, మన యూట్యూబ్లో చూస్తున్న ప్రజలందరికీ నా అనుభవాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే కేవలం విజయవాడలో సజ్జనాపురంలో ఉన్న ఆయన శివాలయాన్ని కాదండి, ఎక్కడైనా సరే. ఇంకోటి నేను తెలియజేసి ఏంటంటే, మన సోదరులు ఎవరైనా అవనియండి, మన ముస్లిం సోదరులు అవనియండి, ఇటు క్రైస్తవ సోదరులైనా అవనియండి, వారు కూడా ఏం చేస్తారంటే 9 వారాలు మీకు, ఇప్పుడు మన ముస్లిం సోదరులు శుక్రవారం, క్రైస్తవ సోదరులు ఆదివారం, 9 ఆదివారాలు మంచి చర్చ్ అనేది. ఇప్పుడు ఎలా అంటే ఈ దేవాలయాలు కానీ చర్చిలు కానీ వీటికి మంచి పేరు అనేది ఎందుకు ఎలా వస్తుందంటే అండి, వారు ప్రారంభించి వారు ముహూర్తం అనేది కట్టడానికి ముహూర్తం నుంచి ప్రతిష్ఠించే రోజున శక్తి అనేది వస్తుంది అక్కడ స్థలానికి. అది నేను చదివిన అనుభవం ప్రకారం నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక చర్చ్ అవనియండి, ఒక ఏదైనా అవనియండి, ఒక మంచి ఇది ఉంటుంది, బలం ఉంటుంది అక్కడ, పవర్ఫుల్ పాజిటివ్ ఉంటుంది అక్కడ. మీరు అటువంటిది ఒక చర్చిలు కానీ దేవాలయం కానీ ఎన్నుకొని సోదరులు 9 వారాలు, క్రైస్తవ సోదరులు అయితే 9 ఆదివారాలు, ముస్లిం సోదరులు అయితే 9 శుక్రవారాలు, మన హిందూ సోదరులే, మా హిందువులు ఎవరైనా మీరు శనివారం కానీ సోమవారం కానీ మీరు నిర్ణయించుకోండి. మన హిందూ సోదరులు, మన వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే
ఒక కులం లేదండి. నేను కులానికి ప్రాధాన్యత ఇవ్వను. మన రక్తం అంతా ఒకటే. నేను ఎవరేది పెట్టినా తింటాను. నాకు కుల భావన అనేది లేదు. ఎందుకంటే నా జీవితానుభవంలో నా జర్నీలో నేను అనుభవించిన అనుభవానికి నేను రియలైజ్ అయింది విషయం అది అనుభవంగా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ మన మతంతో కులంతో సంబంధం లేదు. మీ దైవాలని నమ్ముకోండి. సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళేవాళ్ళని వెళ్ళొద్దని నేను చెప్పను. మీరు వెళ్ళండి, రెమెడీ చేసుకోండి. కానీ ఇలా కూడా చేసి చూడండి. దీనిలో లక్షలు పెట్టుబడేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే మనం రేపు శనివారం వస్తుంది, మనం గుడికి వెళ్ళాలి. ఆదివారం వస్తుంది, మనం చర్చికి వెళ్ళాలి కంపల్సరీ. అలా మీరు 9 వారాలు నిర్ణయించుకొని వెళ్ళండి. ఎందుకు అవుతుందండి. మనం ఏంటంటే భగవంతుడి మీద ఏకాగ్రత అనేది చూపించాం. మనం కష్టపడుతుంటాం, భగవంతుడి మీద ఏకాగ్రత అనేది చూపించలేం. మీరు మనసులో ఒక మాట అనుకోండి. ఇప్పుడు లైఫ్ మనకి త్రూగా వెళ్ళాలా, లేదా మీ వ్యాపారం అభివృద్ధి చెందాలా, మీరు ఏదైనా సమస్యతో బాధపడి ఆ సమస్యను మనసులో అనుకుని నాకు ఇలా అని మీరు ప్రారంభించి చేసి చూడండి. ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు ఆ అనుభవాన్ని పొందాను. నేను నా కుటుంబ సభ్యుల చేత కూడా చేయించి వాళ్ళకి ఫలితాలను నేను చూశాను, నేను కళ్ళారా చూశాను. కాబట్టి మనందరం బాగుండాలి. సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, సంతోషంగా ఉండాలి. మా ఛానల్ లక్ష్యం అది. కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.